రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు చౌటుప్పల్ హైవే పక్కన ఉన్న ఖైతాపురం అనే గ్రామంలో ఒక వెంచర్లో సర్వే చేస్తున్నాం. అక్కడ మా టీం వాళ్ళు సర్వే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకో పర్సన్ చేస్తున్నాడు. గుట్టలు ఉన్నాయి కదా, ఆ గుట్టల మధ్యలో ఈ ఫ్లాట్ మధ్యలో హైవే రోడ్ ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం గ్రనైట్ రాయి ఉన్నది. గుట్ట ప్రాంతం మనం మ్యాపింగ్ ప్రకారం చేసి మొత్తం బండరాయి ఉన్నట్టుగా ఉంది. ఇప్పటికి వీళ్ళు ఒకటి బోర్ వేశారు, ఒక 1 ఇంచ్ పడింది. ఆ డౌన్లో ఒకటి వేసారు, ఆ చింత దగ్గర ఒకటి వేసారు, కానీ వాటర్ రాలేదు. అవి ఎదురుగా అవపడుతుంది కదా, ఎదురుగా ఉన్న గ్రానైట్ గుట్టలు భూమి లోపల ఉన్నాయి, కానీ వాటర్ సోర్స్ అనేది సరిగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ పొరాసిటీ ఉండదు, రాయికి పర్మనెంట్ ఉండదు, కాబట్టి వాటర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు. అయితే వీళ్ళు డౌజింగ్ మెథడ్స్ ప్రకారం డ్రిల్లింగ్ చేస్తే వాటర్ సర్వే రాలేదు. అట్లా ఇంత మనం 19 ఏరియాలో సర్వే చేసినాం, అది సక్సెస్ అయింది. కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళు మా నెంబర్ తీసుకొని మాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. అది మేము సర్వే చేస్తున్నాం, చూడాలి ఏ విధంగా. అవసరం జాయింట్ ఒకటి ఇది ఒక 1 ఇంచ్ వరకు వాటర్ వచ్చినాయి. 450 ఫీట్లు వేసారంట. గిరి అది అయిపోయినా ఇక్కడ చూడు మళ్ళా. ఈ చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ రాచకొండ గుట్టలు ఉంటాయి, కాబట్టి గ్రానైట్ హిల్స్ వాటర్ పడ్డ దగ్గర మస్తు పడతాయి, లేకుంటే అసలు పడవు. లాస్ట్ వారంలో పంతంగి అనే గ్రామం దగ్గర ఉన్న సైదాపురం అనే గ్రామంలో 2 బోర్లు వేయించాము. నిన్న వేశారు. ఒకటి 2 ఇంచుల వాటర్ పడ్డది, 1 ఇంచున్నర వాటర్ పడ్డది. అందువల్ల వీళ్ళు అక్కడ ఉన్న రైతులకి వీళ్ళు చుట్టాలంట.